దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుడి కంటే కూడా సుఖానుభవం ఎక్కువైపోయిందంట. దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ గర్వాంధులుగా ఉన్నారంట. ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన దినములు వచ్చునని, అంత్య దినాల్లో అపాయకరమైన దినములు వస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు స్వార్థప్రియులంట, బెంకములాడువారంట. ఒక్కరికి సరైన మనసు లేదండి. ఎలాంటి వాళ్ళు అంటే ధనాపేక్షలు అంట, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. చూడండి ఎట్లా ఉన్నారు ఎంతమంది. అందరు మనుషులంతా ఇలాగే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదంతా ఇట్లా ఉండి పైకి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. సుఖానుభవం కోసం ఎంతైనా చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఇలా ఉండటం మంచిది కాదని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. తిమోతికి రాసిన 2వ పత్రిక ఈ 3వ అధ్యాయం 1వ అధ్యాయం అంతా 1వ వచనం నుంచి చివరి దాకా చదువుకొని దీనిలో ఉన్న మర్మాలను గ్రహించి దేవునికి అనుకూలంగా నడుచుకోవాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.